జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ నేడు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటంట, అనారోగ్యంతో హాస్పిటల్కు వెళితే అడ్మిట్ చేసుకుంటారో లేదో తెలీదు, వెళ్ళిన ఆసుపత్రిలో అవసరమైన డిజీజ్ కవరేజ్ ఉంటుందో లేదో తెలియదు, కొత్త హైబ్రిడ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కాదు అని ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్. కొన్ని ప్రభుత్వాలు ఈ విధానాన్ని రద్దు చేసుకున్నాయి. ఈ విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. దాన్ని జగన్ గారు వచ్చాక మరింత బలోపేతం చేశారు. 5 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడమే కాక ప్రొసీజర్స్ ను నెట్వర్క్ హాస్పిటల్స్ ను మించిన ఘనత వైఎస్ జగన్ గారిదే. పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని భావించిన పాలకుడు వైఎస్ జగన్. నేడు నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేసే దుస్థితికి వచ్చింది కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇవాళ చూస్తే గతంలో 2019కి ముందు కేవలం 1000 జబ్బులు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019కి ముందు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ మహమ్మారి వస్తే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చడమే కాకుండా సుమారుగా 1000 ప్రొసీజర్ల నుంచి 3350 ప్రొసీజర్లకి ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజానికానికి ఆరోగ్యాన్ని కాపాడిన మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ రాష్ట్రంలోనే నాడు నేడు కింద రాష్ట్రంలో ఉన్న వైద్యశాలల మొత్తాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అలానే జిల్లాలో ఉన్న జిల్లా వైద్య కేంద్రాలన్నిటి కూడా ఆధునీకరించడమే కాకుండా 54,000 మందికి నూతనంగా ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో వైద్యుల కొరత లేకుండా, ఏఎన్ఎంల కొరత లేకుండా, హెల్త్ వర్కర్స్ కొరత లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అంతేకాదు ప్రొసీజర్స్ పెంచడమే కాదు, ఎవరైతే వైద్యం చేయించుకుంటారో ప్రభుత్వ వైద్యశాలల్లో వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు ఆసరా కింద ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి 5,000 రూపాయలు ఇచ్చి ఇంటి దగ్గర మీరు పని చేసుకోగలిగే సమయం వరకు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి 5,000 రూపాయలు నెలకి ఇచ్చిన పరిస్థితి. అంతేకాదు ఇవాళ 104, 108ను కూడా ఆధునీకరించి ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా కేవలం 10 నిమిషాల్లో 104, 108 వెహికల్స్ వచ్చే విధంగా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని కూడా తీసుకొచ్చి ఇవాళ కుగ్రామాల్లో కూడా మారుమూల గ్రామాల్లో కూడా పేదలకి ఒక ఫ్యామిలీ డాక్టర్, ఎవరైతే కోటీశ్వర్లకు ఏ విధంగా అయితే ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారో ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్ కూడా పల్లెటూళ్ళకి వెళ్ళి ప్రతి ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి రక్త పరీక్షలు చేసి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యం ఉంది అని చెప్పి ఆ డేటాను కూడా మొత్తం కూడా క్రోడీకరించి కంప్యూటరైజ్ చేసి ఆ డేటాను మొత్తం కూడా స్టోర్ చేసి ఆ విధంగా మందులు ఇచ్చిన పరిస్థితి. మెడికల్ కాలేజీలు కూడా సుమారుగా 8,500 కోట్ల రూపాయలతోని ఈ ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు, దేశంలో ఎక్కడ కూడా మొన్న అన్ని మెడికల్ కాలేజీ శాంక్షన్ అవ్వాల, మన దగ్గర 17 మెడికల్ కాలేజీలు మంజూరైనవి. ఈ విధంగా ప్రతి విలేజ్లో కూడా ఒక విలేజ్ క్లినిక్ 2,000 మంది జనాభాకి ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక హెల్త్ వర్కర్ని పెట్టి అక్కడ మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ ఇచ్చే కార్యక్రమం, అలానే షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఉచితంగా అన్ని గ్రామాల్లో కూడా మెడిసిన్స్ ఇచ్చే కార్యక్రమం. ఈ విధంగా నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పేద ప్రజానికానికి అందిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా దారుణమైన విషయం అన్నమాట. ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. 3 రోజులు అవుతా ఉంది ఆరోగ్యశ్రీ ఆగిపోయి. 3,000 కోట్ల రూపాయల నెట్వర్క్ హాస్పిటల్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నోటీసులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి, మేము వైద్య సేవలు కొనసాగించలేము, మాకు 3,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నారు అని చెప్తే క్షేమ గుట్టినట్టుగా కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం మరి వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు, 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి పునరుద్ధరిద్దాం ఈ ఆరోగ్య సేవల్ని, పేద ప్రజానికి ఆరోగ్యాలు కాపాడదామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సోయి లేకుండా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధమైన చలనం ఉండదో దున్నపోతుకి ఆ విధమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. 3 రోజులు అవుతా ఉంది రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసినాయి. ఇవాళ ప్రజానీకం మొత్తం కూడా హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బు కట్టమని అడుగుతా ఉన్నారు. డబ్బులంటే అటు ఇటు చూసి దిక్కులు చూసి ఎవరన్నా ఉన్నవాళ్ళైతే ఏదో ఒకటి కుదవబెట్టుకొని తాకట్టు పెట్టి అమ్మి ఏదో ఒకటి చేసుకొని డబ్బులు కడతా ఉన్నారు. లేని వాళ్ళు మా ప్రాణాలకి రక్షణ లేదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ విధంగా ఉండకపోయేది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము
తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ పేద ప్రజానికాన్ని జీవితాలను కాపాడాల్సిన బాధ్యత, ఆరోగ్యవంతులుగా వాళ్ళని చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ వెంటనే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఉన్న బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా భవిష్యత్తులో వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలకి టైఅప్ చేద్దామని అనుకుంటా ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు టైఅప్ చేయటం అంటే ఒక కార్పొరేట్ కల్చర్ వస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు గతంలో నడిచిన విధంగా నడవు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాల కొరియలు పెడతారు. ఇన్సూరెన్స్ కంపెనీ వస్తారు, తర్వాత పేమెంట్ చేసేటప్పుడు కూడా అనేక రకాల కొరియలు పెడతారు. ఇటు హాస్పిటల్స్ వాళ్ళు నాణ్యమైన వైద్యాన్ని వాళ్ళు ఇవ్వటంలో వాళ్ళు తత్సారం చేస్తారు, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. అలానే పేద ప్రజానికానికి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు కనుక చేరిస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన వైద్యం సకాలంలో అందదనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మేము గతంలో ఏ విధంగా అయితే ఉందో ప్రొసీజరు, అదే విధమైన ప్రొసీజర్లో ఆరోగ్యశ్రీని అన్ని ప్రొసీజర్లకి 3350 ప్రొసీజర్లకి అందించాలని, అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా నాణ్యమైన వైద్య సేవల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని, లేకపోతే ప్రజల పక్షాన, పేద ప్రజానికం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటాలు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.